నెల్లూరులో టీటీడీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను వేదాయపాలెం పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. జల్సా జీవితానికి అలవాటు పడిన ప్రధాన నిందితుడు షేక్ హుసేన్ తన బావమరిదితో కలిసి దాదాపుగా 15 మంది నిరుద్యోగుల నుంచి 48 లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికత, నిఘా సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 25.20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. మాకు 10 days ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 15 persons నుంచి ఫిర్యాదులు వచ్చింది. ఇది డీటెయిల్స్ చెప్తాను. వారికి టీటీడీ పేరుతో ఉద్యోగం లెటర్ వచ్చాయి. ఉద్యోగం కోసం ప్రతి మంది 5 lakhs చెల్లించమని వారిని అడిగారు. సో వారికి జాబ్ చేయడానికి 5 lakhs, ఆల్మోస్ట్ 3-4, somebody gave 3 lakhs, somebody gave 4. సో ఇచ్చారు. తర్వాత వారు జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం లేదు. అప్పుడు అది ఒక జాబ్ స్కామ్, జాబ్ ఫ్రాడ్ జరిగింది, అందరికీ తెలిసింది. ఆ తర్వాత వారు పోలీసుకి ఫిర్యాదు ఇచ్చారు. మేము వెంటనే 2 teams ఏర్పాటు చేశాము. One team was led by CCS and one team was led by Vidaipalam Sub Inspector Naveen under supervision of SHO Vidaipalam. Tarvata immediately we arrested one main accused. There are total 2 accused. One is absconding. We'll be arresting him fastly. How do we arrested? అన్ని టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ అనాలిసిస్ చేసి, తర్వాత ఐపీడీఆర్ టార్ అనాలిసిస్ చేసి, ఓసెంట్ ఖోజ్ పోర్టల్ చేసి, సీ ట్రేస్ చేసి, సో అన్ని ఫ్యాక్ట్స్ చేసి చెక్ చేసి వి అరెస్టెడ్ వన్ మెయిన్ అక్యూజ్డ్. విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. మాకు 10 days ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 15 persons నుంచి